హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ లొకేషన్లో కొత్తగా జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కంపెనీ ఫ్రెండ్స్. మంచి అవకాశం ఉంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి ఈ జాబ్కి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఈ కంపెనీ పేరు వచ్చేసి ఫ్రెండ్స్ CDFD అని చెప్పి ఉంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, CDFD అంటే సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్. ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ కంపెనీ పేరు. ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించిన పేరు కూడా ఇచ్చారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి మెన్షన్ చేశారు చూడండి ఇక్కడ. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన జాబ్ వేకెన్సీ. అందరూ అప్లై చేసుకోండి. దీనికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ 10th ఉండాలి. 10th ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఏ గ్రూప్ అయినా పర్లేదు, ఇంటర్మీడియట్లో అందరూ అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ అందరికీ అవకాశం ఉంది. నిన్నటి నుంచి అప్లికేషన్ తీసుకోవడం స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 2 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లై చేసుకున్న ఫామ్ వచ్చేసి మనం ప్రింట్ తీసుకొని మళ్ళీ పోస్ట్లో హార్డ్ కాపీ కూడా పంపించాల్సి ఉంటుంది. దానికి January 15th వరకు టైం ఉంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ అప్లికేషన్ అని చెప్పి లాస్ట్ పాయింట్, థర్డ్ పాయింట్. ఇది వచ్చేసి మనం హార్డ్ కాపీ పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫస్ట్, ఆ తర్వాత హార్డ్ కాపీ పంపించాల్సి ఉంటుంది. ఇంకా మనం డీటెయిల్గా చూద్దాము. వీడియో ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. అన్నీ నేను డీటెయిల్గా మాట్లాడతాను ఈ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే మీ ఫ్రెండ్స్ జాబ్ సీకర్స్ ఉంటారో వాళ్ళందరితో వీడియోని షేర్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను జాబ్ సంబంధించిన వీడియోస్ రెగ్యులర్గా తీసుకొస్తూ ఉంటాను ఈ ఛానల్లో. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లెవెల్ 2 ఇంకా లెవెల్ 1 అని చెప్పి ఉన్నాయి కదా. ఇవి లెవెల్ 2 వచ్చేసి ఇంటర్మీడియట్కి సంబంధించింది, లెవెల్ 1 వచ్చేసి SSCకి సంబంధించింది. ఈ రెండు లెవెల్స్ సంబంధించిన డీటెయిల్స్ మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. ఈ లెవెల్ 5 ఇంకా లెవెల్ 6 ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ నుండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిని మనం అవాయిడ్ చేసి లెవెల్ 2 లెవెల్ 1 గురించి మాట్లాడుకుందాము. దీనికి సాలరీ వచ్చేసి ఫ్రెండ్స్ 35,000 ఇస్తున్నారు. SSC ఎవరైతే క్వాలిఫై అయి ఉన్నారో 10th పాస్ అయిన వాళ్ళు 35,000 ఇస్తున్నారు. అదే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి వచ్చేసి 38,000 ఇస్తున్నారు. ఓకే, మనం ఇంకా డీటెయిల్గా చూద్దాం దాని గురించి. ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. 12th అని చెప్పి మెన్షన్ చేశారు చూడండి. 12th పాస్ అయి ఉండాలి, అలాగే మీకు టైప్ రైటింగ్ కూడా వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళకి టైప్ రైటింగ్ కూడా వచ్చి ఉండాలి. 35 words per minute ఇంగ్లీష్ టైప్ రైటింగ్ కూడా వచ్చి ఉండాలి, లేకపోతే 30 words per minute హిందీ అయినా టైప్ రైటింగ్ వచ్చి ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి టైప్ రైటింగ్ అయితే ఉండాలి. టైప్ రైటింగ్తో పాటు ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళకి ఈ అవకాశం ఉంది. టైప్ రైటింగ్కి సంబంధించి మీకు ఓన్లీ టైప్ రైటింగ్ వస్తే సరిపోదు ఫ్రెండ్స్. దాంతోపాటు మీకు సర్టిఫికేట్ కూడా ఉండాలి. మీరు ఏదైతే టైప్ రైటింగ్ నేర్చుకున్నారో ఇన్స్టిట్యూట్లో, ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ పాస్ అయితే మీకు ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఆ సర్టిఫికేట్ కూడా అప్లై చేస్తున్న ప్రాసెస్లో స్కాన్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి నోట్లో. ఓకే, 35 words per minute లేక 30 words per minute ఇంగ్లీష్ ఆర్ హిందీలో మీరు ఆ క్వాలిఫై అయి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్కి సంబంధించిన జాబ్కి. ఓకే, దీనికి బేసిక్ సాలరీ వచ్చేసి 19,000 ఉంటుంది. గ్రాస్ వచ్చేసి 38 వరకు ఇస్తారు. ఓకే, ఇది ఫ్రెండ్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏ కేటగిరీ అన్రిజర్వ్డ్ అని ఉంది కదా, అన్రిజర్వ్డ్ అంటే అందరూ అప్లై చేసుకోవచ్చు. మేల్ ఫీమేల్ ఇంకా ఏ కేటగిరీకి సంబంధించిన ఏ క్యాస్ట్ ఉన్నా అందరూ అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఇది ఇంటర్మీడియట్కి సంబంధించిన దాని గురించి ఫ్రెండ్స్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ చేయండి, నేను అన్ని డీటెయిల్గా చెప్తాను. మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ వచ్చేసి 25 years ఉండాలి. ఇంటర్మీడియట్ దానికి కూడా 25 years ఉండాలి ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ అయినా 10th అయినా దానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 25 years ఉండాలి మ్యాక్సిమం. ఇప్పుడు 10th దాని గురించి చూద్దాము, లెవెల్ 1 దాని గురించి. దీనికి ఏజ్ లిమిట్ 25 years ఉండాలి. దీనికి కూడా బేసిక్ సాలరీ వచ్చేసి 18,000 ఇస్తున్నారు. గ్రాస్ సాలరీ 35,000 వస్తుంది. దీనికి వర్క్ ఏముంటుందంటే ఫ్రెండ్స్, సైంటిస్ట్ అక్కడ డయాగ్నోస్టిక్ అంటే దాంట్లో అది ల్యాబ్ కాబట్టి ల్యాబ్లో సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్స్ పెడుతూ ఉంటారు. సో దానికి సంబంధించిన గ్లాస్వేర్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ క్లీన్ చేయాల్సి ఉంటుంది. SSC క్వాలిఫికేషన్ మీద అప్లై చేసే వాళ్ళకి ఆ గ్లాస్వేర్ అవన్నీ క్లీన్ చేయడమే వర్క్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి, మ్యాట్రికులేట్ అని చెప్పి SSC పాస్ అయిన వాళ్ళకి కొంచెం ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఓకే, క్లీనింగ్ వాషింగ్ ఆఫ్ గ్లాస్వేర్ అండ్ ప్లాస్టిక్ వేర్ అని చెప్పి మెన్షన్ చేశారు చూడండి. వాళ్ళకి సైంటిస్ట్ ఎవరైతే వర్క్ చేస్తుంటారో అక్కడ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి.
ల్యాబొరేటరీ టాస్క్స్ ఇంక్లూడింగ్ ప్రిపరేషన్ ఆఫ్ మీడియా సొల్యూషన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా. ఆ ల్యాబొరేటరీలో ఏవైతే సొల్యూషన్స్ అవి యూజ్ చేస్తారో ఆ సొల్యూషన్స్ కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు. సో దీనికి ఎస్ఎస్సి వాళ్ళు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్, వాళ్ళకి సపోర్టింగ్గా. ఓకే, దీంట్లో కూడా కేటగిరీ ఒక రిజర్వ్డ్ కేటగిరీ ఉంది ఎస్టీ కేటగిరీ వాళ్ళకి. ఓకే, సేమ్ మనకి అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఏవైతే కండిషన్స్ ఉన్నాయో సేమ్ కండిషన్స్ రిజర్వ్డ్ వాళ్ళకి కూడా ఉన్నాయి. 10th క్వాలిఫికేషన్ ఉండాలి, ఇంకా మిగతా క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు దీనికి. 10th వాళ్ళకైతే టైప్ రైటింగ్ అవసరం లేదు. ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయి ఉన్నారో దానికి అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి టైప్ రైటింగ్ వచ్చి ఉండాలి. ఎస్ఎస్సి దానికి అవసరం లేదు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నారు కానీ టైప్ రైటింగ్ రాదు అనుకున్నప్పుడు 10th దానికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. ఓకే, మీకు టైప్ రైటింగ్ వచ్చు, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉందనుకోండి, దానికి అప్లై చేసుకోండి, దీనికి అప్లై చేసుకోండి. అంటే ఇంటర్మీడియట్ దానికి లెవెల్ 1 దానికి, లెవెల్ 2 దానికి. ఇక్కడ చూడండి, ఈ లెవెల్ 2 అనేది ఇంటర్మీడియట్ దానికి, లెవెల్ 1 వచ్చేసి ఎస్ఎస్సి దానికి. లెవెల్ 1 లెవెల్ 2 రెండింటి కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంది అయినా కూడా టైప్ రైటింగ్ రాదు అనుకుంటే ఎస్ఎస్సి దానికి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, దీనికి అప్లై చేసుకోవడానికి ఫీజు వచ్చేసి 200 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీజు లేదు, నిల్ ఉంది, వాళ్ళు డైరెక్ట్ అప్లై చేసేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ మాత్రం 200 రూపీస్ ఫీజు ఉంది. ఇంకా ఎస్టీ ఎస్సీ వాళ్ళకు ఫీజు ఏం లేదు, వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, మనం ఇంకా ఈ అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ నెక్స్ట్ వీడియో కూడా చూడండి, ఇక్కడ ఇచ్చారు చూడండి 200 రూపీస్ అని చెప్పి. 200 రూపీస్ మేల్ క్యాండిడేట్స్కి ఉంది, ఫీమేల్ క్యాండిడేట్స్కి లేదు. ఓకే, అది ఎలా సబ్మిట్ చేయాలి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అన్న దాని గురించి ఇంకో వీడియో చేస్తాను. ఆ వీడియో మీరు చూసారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు కామెంట్లో చేయండి ఫ్రెండ్స్. ఇది ఎలా అప్లై చేయాలో ఫామ్ కూడా దాని గురించి కూడా ఒక వీడియో చేయండి అని చెప్పి మీరు కామెంట్ చేశారంటే నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ వీడియో కూడా చేస్తాను. ఓకే, మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇది డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ గురించి ఒక ప్రింట్ ఇస్తారు ఆన్లైన్లో. ఆ ప్రింట్ తీసుకొని మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి జిరాక్స్ తీసి ప్రతి జిరాక్స్ మీద కూడా మీ సైన్ పెట్టి మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఈ అడ్రస్ ఇచ్చారు చూడండి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అన్న దగ్గర మీరు దేనికి అప్లై చేస్తున్నారు అన్నది పేరు రాయాలి. పోస్ట్ కోడ్ కూడా అక్కడే మెన్షన్ చేస్తారు, ఆ పోస్ట్ కూడా రాయాలి. నేను ఇది అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో దానికి సంబంధించిన వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోలో కూడా మళ్ళీ బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది అడ్రస్ ఫ్రెండ్స్, దానిది 2 అడ్రస్ ఉంది కదా. టు ద హెడ్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, ఇన్నర్ రింగ్ రోడ్, ఉప్పల్, హైదరాబాద్ 500039 అని చెప్పి ఉంది కదా. ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది మీ పోస్ట్లో హార్డ్ కాపీస్. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఇంకా నేను ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో ఆ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, ఈ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దానికి సంబంధించి కూడా నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ రెగ్యులర్గా తీస్తూ ఉంటాను ఈ ఛానల్లో. ఓకే, మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.